అందరికీ నమస్కారం. అమావాస్య తిథి అందున ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం దక్కుతుందట. వాస్తవానికి ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకుల కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట. కాబట్టి ఈ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ ఏడాది ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈరోజు ఏం చేయాలి? అలా చేస్తే వచ్చే ఫలితాలు కనుక్కుందాం. వైదిక శాస్త్రం ప్రకారం, హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ మాసంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున తిథి శ్రీ మహావిష్ణువు అంకితం చేయబడిన రోజు. ఈ అమావాస్య రోజును విష్ణువు పూజిస్తారు. ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. వాటి ద్వారా అఖండ రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం పొందుతారు. ఆషాఢ అమావాస్య రోజును పితృదేవులను స్మరించుకొని వాటిని గౌరవించాలి. ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఈ రోజున నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించిన వాళ్ళు శాంతి పొందుతారు. వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుంది అని హిందువులు నమ్ముతారు. ఈ రోజున వారి పేరు మీద చేసే దాన ధర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు. ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకొని తర్పణం చేయాలి. అశ్వత్థ చెట్టు కింద ఆవు నూనెతో దీపం వెలిగించాలి. ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకం. ఆపై వారి పేర్లతో పేదలకు బట్టలు, ధాన్యాన్ని, పిండిని దానంగా ఇస్తే చాలా మంచిదట. అలాగే ఉప్పు, పంచదారను కూడా దానం ఇవ్వవచ్చు. ఆషాఢ అమావాస్య రోజున పాటించవలసిన నియమాలు. ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా చేస్తే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆషాఢ అమావాస్య నాడు పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంటికి ఉన్న దరిద్ర దేవతని తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు. అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలా ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజున మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపారాధన చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య పూజలు, ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించాలి. అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం వేయాలి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలు పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి. ఇక ఈ మధ్య కాలంలో దిష్టిని తొలగించుకోవడానికి కాళ్లకు నల్ల దారం కట్టుకుంటారు. అమావాస్య రోజున ఆ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోవాలి. అలా చేయడం వల్ల మీపై ఉన్న నరదృష్టి తగలదు. అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు. ఆడవాళ్ళు ఎడమ కాలికి, మగవాళ్ళు కుడి కాలికి కట్టుకోవాలి. చాలా కాలం నుండి డబ్బు సమస్యలతో బాధపడుతుంటే గాయత్రి మంత్రం జపించండి. తద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి. అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు 11 లవంగాలను తీసుకొని ఒక గిన్నెలో వేసి వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి. లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తిక్ గుర్తు రాయాలి. బీరువాలో చిన్న చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీదేవి ఫోటోను ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. తద్వారా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది. లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం. కాబట్టి అమావాస్య రోజున బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజున స్నానం నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ రోజున గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఆషాఢ అమావాస్య రోజున గోవుకు గడ్డి తినిపిస్తే కష్టాలు తొలగిపోయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక ఈ రోజున చేయకూడని పనులేంటి?
ఈ రోజున పొరపాటున కూడా వృద్ధుల పట్ల ప్రవర్తించకూడదు. మద్యం, మాంసాన్ని ముట్టడం కానీ, గొడవలు పడటం కానీ చేయకూడదు. ఎవరైనా భిక్షగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో వారిని పంపించకూడదు.